ఇక నా జీవితం మారదా? నా బ్రతుకు ఇంతేనా? ఎంత ప్రయత్నించినా నా జీవితం మారట్లేదెందుకు అని అనిపిస్తుందా? ప్రియ స్నేహిత, బయటికి నవ్వుతూ కనిపిస్తున్నా లోపల మాత్రం చాలా బాధ దాగి ఉందా? భవిష్యత్తును గురించిన భయంతో, కుటుంబ సమస్యలతో, అప్పుల ఒత్తిడితో దిగులు పడుతూ, బాధపడుతూ ఉన్నావా? నమ్మిన వాళ్ళే మాట్లాడిన మాటలు నీ మనసుకి గాయం చేశాయా? రాత్రుళ్ళు అందరూ నిద్రపోయాక ఒంటరిగా కూర్చుని, దేవుడా, ఇక నేనేం చెయ్యాలి? నా బ్రతికింతేనా? ఏది చేసినా ఫెయిల్యూరే వస్తుంది. నేను ఇంకా నా జీవితంలో ఏమీ సాధించలేనా అని కన్నీళ్లు పెట్టుకుని లోపల బాధపడుతున్నావా? ఈ రాత్రి నీ పరిస్థితి కూడా అలాంటిదే అయితే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. భయపడకుము, నేను నీతో ఉన్నాను. దిగులు పడకుము, నేను నీ దేవుడను. యెషయా 41వ అధ్యాయము 10వ వచనం. లోకం నీ బాధను చిన్నదిగా చూడవచ్చు, కానీ నీ బాధను దేవుడు చిన్నదిగా చూడడు. నీ కన్నీళ్లను ఆయన నిర్లక్ష్యం చెయ్యడు. మనుషులు నీ వల్ల కాదు, నీ బ్రతుకు ఇంతే, ఉన్నదానితో సరిపెట్టుకో, నీ జీవితం ఇక మారదు అని అనొచ్చు. కానీ దేవుడు మాత్రం నేను నీతో ఉన్నాను, నీవు సాధించగలవు అంటున్నాడు. ఇప్పుడే పరిస్థితులన్నీ మారకపోవచ్చు, కానీ దేవుడు నీకోసం మార్గం సిద్ధం చేస్తున్నాడు. కాబట్టి ఆశ వదులుకోకు, ప్రార్థన ఆపకు. దేవుడు ఇంకా నీ కథను పూర్తి చేయలేదు. ముగింపులో నీ పాత్ర ఎంతో గొప్పగా ఉండబోతా ఉంది. దేవుడే నీకు తోడుండి నడిపించబోతా ఉన్నాడు. భయపడకుము, నేను నీతో ఉన్నాను అని వాగ్దానం ఇచ్చిన దేవుడు నీ జీవితాన్ని గొప్పగా తీర్చిదిద్దునుగాక. ఆమెన్. ఇట్లు మీ ఆత్మీయ స్నేహితుడు డేవిడ్ రాజు కమరకొండ. ప్రార్థనావసరతల కోసం ఫోన్ నంబర్ 9490891936. మే గాడ్ బ్లెస్ యూ.